కూల్‌గా, హెల్తీగా మంచి స్వీట్ చేసుకుందామా? అదేనండి ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రూట్ కస్టర్డ్ మాకు తెలుసులే నువ్వు చెప్పేదేంటి అనుకుంటారా? అలా కాదు. నేను వేరే ప్రాసెస్‌లో చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం పాలు తీసుకొని అందులో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాను. పాలు బాయిల్ అయిన తర్వాత ఇలా కలుపుతూ ఆ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోవాలి. సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం కస్టర్డ్ పౌడర్ వేసేయగానే కన్సిస్టెన్సీ చాలా థిక్గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీ స్వీట్నెస్కి సరిపడా చక్కెర వేసుకోండి. సో ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట థిక్గా. సో ఇలా కస్టర్డ్ పాలు మిక్చర్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. ఈలోగా మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. సో ఫ్రూట్స్ అంటే నేను తీసుకున్న ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ గ్రేప్స్, అలాగే యాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో పొమోగ్రానేట్, దానిమ్మ గింజలు. మంచిగా ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసేసుకుని నేను తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దానిమ్మ గింజలు కూడా. కస్టర్డ్ పాలు మిక్చర్ ఏదైతే చల్లారిపోయిన తర్వాత ఈ చెప్పిన ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసి నేను ఫ్రీజ్ చేసేసుకున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మంచిగా. సో చల్లగా తింటే బాగుంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్. అండ్ ఆల్సో నేను ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఇంకొక ఫ్రూట్ కూడా యాడ్ చేయబోతున్నాను. అది వచ్చేసి ఏంటో కాదు, సీజనల్ ఫ్రూట్ అండి, మ్యాంగో. సో మ్యాంగో ఏంటి కస్టర్డ్లో అనుకుంటున్నారా? టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటి మ్యాంగో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. మ్యాంగో పీసెస్ ముందే వేసి కలిపేస్తే టేస్ట్ అంతగా బాగున్నట్టు అనిపించలేదు. సో తినే ముందు ఇలా మ్యాంగో పీసెస్ కట్ చేసుకొని కస్టర్డ్లో వేసుకుంటే టేస్ట్ ఇలా బాగుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా అడిషనల్ ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తో అయితే నేను ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. సబ్స్క్రైబ్.